ఏంట్రా గొడవ? అరే మామ, మొన్న బస్ కండక్టర్ గా ఎప్పుడో ఫుల్ చేసినారా? ఎట్లరా? బస్ ఎక్కేటప్పుడు టికెట్ తీసుకున్నారా? దిగిన తర్వాత ఎప్పుడో ఫుల్ నా దగ్గర పాస్ ఉంది, టికెట్ తీసుకున్నా అని చెప్పినారా? అరే ప్రవీణ్ రారా, బయటకు రా. రే బయటకు రా. రే అరే ప్రేమ్ గాడి స్వామి గారు రా, వదిలేరా వాళ్ళని. గుంపులు గుంపులు వచ్చుకోవడానికి సినిమా హీరోని కాదు, ఆఫ్టర్ కాలేజ్ స్టూడెంట్ ని. వస్తే ఒక్కొక్కరు రండి, లేకపోతే చూసుకుందాం. రే నో టాకింగ్, ఓన్లీ యాక్షన్. రే నీకు బాడీ పెరిగింది తప్ప ఇప్పుడు ఏం లేదు, చదివే. ఆగండి మామ, అసలు ఏం జరిగిందో మాట్లాడుకుందాం. ఏం జరగబోయంట్రా, మా ఫ్రెండ్ గాని చంపేశాడు. ఏం జరిగిందిరా ప్రవీణ్? చెప్పురా. చంపడం ఏంట్రా? చెప్పురా. అసలు ఏం జరిగిందంట్రా? బెల్లైపోయిందిరా. ఓ షట్. రోజు ఏమవుతారా కాలేజ్కి? బంక్ కొడతామా? అవుమా కొడతాం. అవురా మామ. అరే అదిగోరా, స్వామిగడు లింగంగాడు వస్తున్నారు, వాళ్ళ చేతి కూడా బంక్ కొట్టిద్దామా? అరే లింగంగా చేత బంక్ కొట్టించగలం కానీ స్వామి గారి చేత బంక్ కొట్టించలేం రా, వాడు చదువు బిడ్డ మామ. నేనున్నా కదరా, కొట్టిస్తా. హాయ్ మామా. ఇక్కడ ఏం చేస్తున్నారా? ఏం లేదు మామ, టైం అయిపోయింది కదా, కాలేజ్ బంక్ కొడదామని ప్లాన్ చేస్తున్నాం. సరే వెళ్దాం. వాము బంకా, నేను రాను, మీరు వెళ్ళండి. స్వామి ఏడుకోదామా ఆగు. ఏడికి పోతారా? కాలేజ్ పోతారా? ఏం పోతారా కాలేజ్కి? రోజు అవే చదువులు కదరా. వామ్మో నేను రానురా. నేను చెప్పినా కదా మీరు రాడని. అసలు మగడివేనారా? నీకు ఆడౌట్ ఎందుకు వచ్చిందిరా? ఎంత మాత్రం డ్రాయర్ వేసుకోకపోతే అలా అంటావా? డ్రైవర్ వేసుకోలేదారా నువ్వు? వామ్మో నాకున్నది ఒకటేరా. ఏంట్రా? వామ్మో డ్రాయర్ రా. అదంతా కాదురా, వస్తావా రావా? వస్తే మగనివి, లేకపోతే నీ డ్రైవర్ విషయం క్లాస్ లో అందరూ చెప్పి. వామ్మో వద్దురా, వస్తా. ఇక్కడికి వెళ్దాం. మూవీకి వెళ్దామా? అరే లింగం, మూవీకి పోలీతో పోతే ఒక్క థియేటర్ లో 2 సినిమాలు చూడొచ్చు. నువ్వు నేను పోతే ఏం చేయొచ్చు? చీకట్లో బాణం వేయడం తప్ప. కోలుకుండా పోదాం అమ్మ, లవర్స్ వస్తారు. ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయడం? జూకు పోదామా? ఏంట్రా జూక? సింహం గట్టిగా తుపితే ఆ గాలికి ఇరిపే నీకు జూ ఎందుకురా గాలిగా? గుడికి వెళ్దామా? గుడికా? వాము ఏంట్రా గుడికా? అవురా మామ, అందరు బంక్ కొట్టి సినిమాకో పార్కో వెళ్తారు, మనం గుడికి వెళ్దాం, డిఫరెంట్ గా ఉంటది. అవుమా మా పూరిలో సరిపోదాము. చెట్టు కదా పోతుంది, డ్రెస్ చేంజ్ చేసుకుంటా. అరే మీరు వెళ్తున్నట్ట, నేను వచ్చేస్తా. ఏంద్రా అజిప్తేంద్రా? ముఖం వేడిందిరా, ముఖం వేడింది కనిపించట్లేదు. సారీ మామా, సారీ సారీ. అదేంట్రా, తర్వాత చూసుకుందాం.
రండ్రా వెళ్దాం. అరే ప్రేమ్ గారు ప్రవీణ్ గారు ఎక్కడికి వెళ్ళిండ్రా? ప్రేమ్ గాడు అంటే షర్ట్ చేంజనికి పోయిండు. ప్రవీణ్ గారు ఏదో అమ్మాయి కనిపించుంటది ఫ్లూట్ వాయించడానికి పోయి ఉంటాడు. ప్రవీణ్ గారు నాకు తెలియకుండా ఫ్లూట్ వాయించడం ఎప్పుడు నేర్చుకున్నాడు రాడు? అరే ఈ ఫ్లూట్ కాదురా ఈ ఫ్లూట్. ఏ ఫ్లూట్ అబ్బా? నీ పేరేంద్రా? సరస్వతి సుబ్రహ్మణ్య స్వామి. నీ పేరులోనే చదువు పెట్టి ఉంది కదరా, ఇంకేం అర్థమవుతారా నీకు? అగో ప్రవీణ్ గారు వచ్చిండు, నడిపోదాం. అగో బస్ వచ్చింది, పోదాం నడిరే. ఏమరా అక్కడ ఏమో జరుగుతున్నట్టుంది. మళ్ళీ తిట్టించుకున్న ఆడంగోలు రైతులు ఇలా క్లాస్ కొత్త ఆడంగులు వచ్చి కదా మీరా? రే మామ కిట్టు, రే రే కిట్టు ఏమైందిరా? లేగురా. రే కిట్టు, రే కిట్టు మామ బ్లడ్ రా. రే కిట్టు గారు మనకి ఇక లేడు రా. కిట్టు 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 ఏమైందిరా? కిట్టు లేవురా మామ. కిట్టు అది రాజు అడిగింది. ఏదో ఆవేశంలో తెలియకుండా చేసిన తప్పులు అది నీకు కావాలని చేయలేరా? నీ ఆవేశం మా ఫ్రెండ్ మరణానికి దారి తీసింది. ఇంట్లో ఏం చెప్పాలో తెలియక మాలో మేము ఎంత బాధపడ్డాం రా. అవునరా ప్రవీణ్, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న అడిగితే ఏం చెప్పాలో తెలియక దారిలో యాక్సిడెంట్ అని చెప్పేశాం రా. రే ఒక నిజం దాచడం అబద్ధం చెప్పడం తేలిక కాదురా. ఆ నిజం మమ్మల్ని ఎంత హింసిస్తుందో నీకేం తెలుసురా. అయినా ఇప్పటికీ తరుణ్ గారికి నీ మీద కోపం పోలేదురా. వాడు నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా అన్నాడు. నీ లైఫ్ నాశనం అవుతుందని నేనే వద్దన్నాను. అయినా తరుణ్ యాక్చువల్లీ నా సంగతి నీకు తెలిసిందే కదా, ఎందుకంటే నువ్వు ఫ్రెండ్ కదరా. ఫ్రెండా? ఫ్రెండ్ ఏంట్రా? వాడు నా చిన్ననాటి ఫ్రెండ్ రా. ఫ్రెండ్ ఏంట్రా నాకు తెలియకుండా? అసలు మీరిద్దరు ఎలా విడిపోయారు? ఇప్పటి వరకు కొట్టుకున్నారు, మళ్ళీ ఎలా విడిపోయారు? ఫ్రెండ్ ఏంటి? అసలు ఏం జరిగింది ప్రవీణ్? అసలు ఏం జరిగింది చెప్పు. వాడు నా చిన్ననాటి ఫ్రెండ్ రా. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఎప్పుడు బంక్ కొట్టే వాళ్ళం, హ్యాపీగా ఉండేవాళ్ళం. ఒకరోజు శిల్పారామంలో అమ్మాయిని చూసాం. వీడు ఎప్పుడైతే అమ్మాయిని చూసాడో వీడు ఫస్ట్ ర్యాంక్ కాస్త లాస్ట్ ర్యాంక్ అయింది. అది చూసి నేను తట్టుకోలేకపోయాను. అమ్మాయిని నేను లైన్లో పెట్టి వాడు చేసిన తప్పు కాదు ప్రవీణ్, 100% కరెక్ట్ రా. ఆ అమ్మాయి వల్ల నీ లైఫ్ నాశనం అవుతుంది చేసాడే కానీ ఇంకే ఉద్దేశంతో చేయలేదురా. వాడు నీ లైఫ్ గురించి ఆలోచించాడే తప్ప వాడి స్వార్థం గురించి ఆలోచించలేదురా. నీ ర్యాంక్ చూసి బాధపడ్డాడు తప్ప నీ అమ్మాయిని చూసి ఏమీ మూడొచ్చి లవ్ చేయలే. ఇక నుంచైనా మీరు మంచిగా మారండి. షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి. షేక్ హ్యాండ్ ఇవ్వరా?